తాజాంశాన్ని చూస్తున్నాం. రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన ఘటనలో నిందితుడు తులసిబాబుకు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు తులసిబాబుకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన ఘటనలో నిందితుడు తులసిబాబుకు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 27 నుంచి 29 వరకు తులసిబాబుకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు A6 గా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించిన ఘటనలో తులసిబాబుకు పోలీస్ కస్టడీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? 4 సంవత్సరాల క్రితం అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును సిఐడి సంబంధించిన అధికారులు అరెస్ట్ చేసి గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు. ఆ విచారణ సమయంలో అర్ధరాత్రి సమయంలో తనపైన హత్యాయత్నం జరిగిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనికి సంబంధించి గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో తులసిబాబు 6వ నిందితుడిగా ఉన్నాడు. అతని పోలీసులు కొద్ది రోజుల క్రితం విచారణ కోసం ప్రకాశం జిల్లా ఎస్పీ వద్దకు పిలిచారు. అయితే విచారణకు తులసిబాబు సహకరించిన కారణంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా తులసిబాబుకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ రఘురామకృష్ణరాజు సంబంధించి ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నేరుగా ఆయన గుండెలపై కూర్చొని ఛాతీపై కూర్చొని గుద్దడంతో పాటుగా దాడి చేసినటువంటి వారిలో తులసిబాబు ఉన్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు ప్రధానంగా చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఆయన అలా చేయాలని చెప్పేసి చెప్పింది ఎవరు అనేటువంటి వాస్తవాలు తెలియాలంటే తప్పనిసరిగా తులసిబాబును విచారించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అందులో ఆయన తులసిబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను న్యాయమూర్తి అనుమతించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు తులసిబాబును విచారించేందుకైతే న్యాయస్థానం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయపాల్ అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కూడా రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ తులసిబాబును విచారిస్తే ఆయన ఎవరు చెప్తే దాడి చేశారనే విషయాలపైన వాస్తవాలు వెల్లడే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు తులసిబాబుకు సిఐడి కార్యాలయంలో ప్రవేశించేటువంటి తనకు కూడా అనుమతి లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి కాబట్టి. మరి అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ తో ఇతనికి తులసిబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతనితో అనుచరుడుగా కూడా ఆయన వెంట ఎక్కువగా తిరిగేవాడని కూడా సమాచారం. అందుకే తులసిబాబును వెంట పెట్టుకుని సునీల్ కుమార్ ఆ రోజు వచ్చి ఈ రఘురామకృష్ణరాజు పైన దాడి చేయించారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా బయటికి వెలుగులోకి రావాలి, వాస్తవాలు తెలియాలంటే తులసిబాబును విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పోలీసుల కస్టడీ సంబంధించి పిటిషన్ కు అనుమతించడంతో ఆ విచారణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్వేత, ధన్యవాదాలు చంద్రశేఖర్.